ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15వ తారీఖు నుంచి కూడా మహిళలకు శ్రీశక్తి పథకం కింద ఫ్రీ బస్ అయితే అమలు చేయడం జరిగింది. మెయిన్లీ కాలేజ్ వెళ్ళే అమ్మాయిలకి అయితే చాలా సంతోషం ఫ్రీ బస్ పెట్టినందుకు. చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేశారండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుంది. ఫ్రీగా టికెట్లు మంగళగిరి నుంచి విజయవాడ కిందకి వచ్చాం, బట్టల కోసం, పెళ్లి బట్టల కోసం వచ్చాం. మళ్ళీ ఫ్రీగానే వెళ్తున్నాం. లేని వాళ్ళు కూడా నెలకి అట్లీస్ట్ 3,000 అన్నా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15వ తారీఖు నుంచి కూడా మహిళలకు శ్రీశక్తి పథకం కింద ఫ్రీ బస్ అయితే అమలు చేయడం జరిగింది. మహిళలు ఎవరైనా బస్సు ఎక్కినప్పుడు ఆధార్ కార్డు పాన్ కార్డు చూపిస్తే మాత్రం ప్రతి ఒక్క మహిళ కూడా 0 టికెట్ అయితే కొడతారని చెప్తున్నారు. ఎక్కడి నుంచి ప్రయాణం చేసినా సరే ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేస్తామని చెప్పి కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీని అమలు చేశారు చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా ప్రయాణికులు చెప్తున్నారు. బాగా అనిపిస్తుంది, చాలా బాగుంది ఫ్రీ పథకం. ఆడవాళ్ళకు ఎక్కడికన్నా వెళ్ళడానికి రావడానికి వాళ్ళకి డబ్బులు మిగులుతాయి. లైక్ ఎక్కడికన్నా వెళ్ళి రావచ్చు. మెయిన్లీ కాలేజ్ వెళ్ళే అమ్మాయిలకి అయితే వాళ్ళకి కొంచెం పాకెట్ మనీ సేవ్ అయినట్లు ఉంటుంది బస్సులో వెళ్ళి రావడానికి. చూపించాను సార్, ఆధార్ కార్డ్ చూపించిన ఫ్రీ టికెట్ ఇచ్చారు. మేము గుంటూరు నుంచి విజయవాడ వెళ్తున్నాము. చాలా బాగుంది, నాకు కాలేజ్ పోవడానికి ఇబ్బంది లేదు, చాలా బాగుంది. నాకు గుంటూరులో సీట్ వచ్చింది కాలేజ్కి. నేను గుంటూరుకి పోవాలంటే ఇబ్బంది అయ్యేది, ఇప్పుడు చాలా ఫ్రీగా వెళ్తున్నాను. చాలా సంతోషం ఫ్రీ బస్ పెట్టినందుకు. గుంటూరు నుంచి వస్తున్నాను విజయవాడ. గుంటూరు నుంచి విజయవాడ. ఆధార్ కార్డ్ అడిగా, ఫస్ట్ చూపించాను. నేను కాలేజ్లో చదువుకుంటున్నాను. చాలా ఉపయోగకరంగా ఉంది, సేఫ్టీకి కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేశారండి. సంతోషంగా ఉంది. గుంటూరు నుంచి ఆనందంగా ఉంది. బాగుందండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుంది. ఫ్రీగా టికెట్లు హడావిడి కూడా లేదు, బస్సులలో ఒత్తుకోవటం కానీ నెట్టుకోవటం కానీ ఏమీ లేదు. మామూలుగా ఫ్రీగా ఉంది, బస్సులు కూడా బాగుంది. ఇస్తున్నారు. నేను చిలకలూరుపేట నుంచి వస్తున్నానండి. విజయవాడకు వచ్చి గుంటూరు నుంచి విజయవాడకు వచ్చా. బాగానే ఉంది ప్రభుత్వం, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇచ్చారు, ఏం లేదు, బాగానే ఉంది. చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నాను. చాలా పేద ప్రజలకు న్యాయం చేస్తున్నారు. లేని వాళ్ళు కూడా నెలకి అట్లీస్ట్ 3,000 అన్నా పిల్లలకు ఉంటుంది కదా ఫ్రీ బస్సు, అన్ని న్యాయం చేస్తున్నారు. చాలా బాగుంది. మేము గుంటూరు నుంచి వస్తున్నాం విజయవాడ. బాగుందండి, ఫ్రీగానే వచ్చాం. మేము మంగళగిరి నుంచి విజయవాడ కిందకి వచ్చాం, బట్టల కోసం, పెళ్లి బట్టల కోసం వచ్చాం. మళ్ళీ ఫ్రీగానే వెళ్తున్నాం. బాగుంది. ఏం చెప్తామని థ్యాంక్స్ చెప్తాం. బాగానే ఉంది సార్, కానీ గవర్నమెంట్కి చాలా లాస్ ఏమనిపిస్తుంది. అదొక్కటే. కానీ 1,500 వేయలేదు సార్, అదొకటే తక్కువ చేశారు అని ఫ్రీగా బాగానే ఇచ్చారు. బాగుంది. ఫ్రీ బస్ చేసిన తర్వాత బాగానే ఉందండి. ఆధార్ కార్డు మీద లేడీస్కి బాగుంది. ఓకే, ఎక్కడికైనా చేయొస్తున్నారు కదా. బాగుందండి సార్, బాగుంది. చంద్రబాబు పెట్టారుగా. ఏమడిగా ఆధార్ కార్డు అడిగారు సార్, బాగుంది. థ్యాంక్ యూ. చేస్తాం సార్. అడగట్లేదు సార్, అడగట్లేదు, డబ్బులు ఏమి అడగట్లేదు, ఫ్రీ కాగా. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉందండి, బాగుంది పథకం. చేస్తున్నారు. ఆంధ్రాలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సరిపోయింది.
ఆధార్ కానీ రేషన్ కానీ ఓటర్ గుర్తింపు కార్డు బాగుంది. టికెట్ డబ్బులు తీసుకున్నారా? డబ్బులు తీసుకోవాలా, టికెట్ ఇచ్చారు ఫ్రీగానే. ఫ్రీ మంగళగిరి దాకా. ఎట్లా ఉపయోగపడుతుంది ఫ్రీగా తిరగడం వల్ల? ఏంటి డబ్బులు ఇచ్చేవాళ్ళు బాగానే ఉంటుంది. ఆధార్ కార్డు చూపించారా? చూపించాం. బాగానే ఉంది సార్. ఆధార్ కార్డు అడిగారు, లేని పక్షంలో డబ్బులు ఇచ్చి తీసుకున్నాం. ఎలా ఉపయోగపడుతుంది ఫ్రీగా చేయడం? గతంలో టికెట్ కొట్టుకున్నారు, డబ్బులు కట్టారు, ఉచితంగా ఇవ్వగానే ఈ రోజు నుంచే వచ్చాం. బాగానే ఉంది. హ్యాపీగా ఉంది. ఏం చెప్తారు? బాగానే ఉంది పథకం. బాగానే ఉంది. ముఖ్యమంత్రి గారు హ్యాపీ అనే చెప్తాం. హ్యాపీ. తర్వాత ప్రజల మీద పడద్దో ఏమో తెలియదండి. ఏమో ప్రస్తుతం బాగుందండి. జర్నీ అంతా బాగానే ఉంది. అంతా ఫ్రీగా అంతా ఫ్రీయే. ఆధార్ కార్డు ఏం చూపించారు? ఆధార్ కార్డు అండి. ఆధార్ కార్డుతో ప్రయాణం చేస్తున్నారు. పర్లేదా? పర్లేదండి, అంతా ఖాళీగానే ఉంది. అంతా బాగుందండి జర్నీ. కెమెరామ్యాన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా, విజయవాడ నుంచి.